హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గివ్ అవే ప్లాన్ చేస్తున్నాం. మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చూసింటారు. గివ్ అవే ప్లాన్ చేస్తున్నాము. సో దీంట్లో మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేసి నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్స్ ఒక థర్డ్ రూల్ చెప్తాను. ఇదేంటంటే ఓన్లీ ఫస్ట్ 50 మెంబర్స్కి ఇవ్వాలని ప్లాన్ చేసాం. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడు 411 ఏమో వచ్చారు. నేను ఈ రాస్తామని మా ఫ్రెండ్ నేను కూర్చున్నాము ప్లాన్ చేసి 411, దాంట్లో 10% అంటే 41.1 వచ్చింది. 10% ఫస్ట్ ఇద్దామని చూసాము. 41 అంటే సరే ఒకరికి అనేది 50 మెంబర్స్ ప్లాన్ చేసినాము. 41, 42 50 మెంబర్స్ ప్లాన్ చేసినాము. పోతే ఇందులో ఏంటంటే నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఒక 10 క్వశ్చన్స్ ఎక్కువ అడగడం లేదు. ఆ 10 క్వశ్చన్స్ మాకు ఆర్డర్లు ఇప్పుడు నేను అడిగినట్టుగా ఆర్డర్లు పెట్టేస్తే మీరు విన్నర్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ 50 మెంబర్స్ ఫస్ట్ 50నే మీ కామెంట్ రావాలా, మీ కామెంట్ మెసేజ్ రావాలి. కామెంట్ మెసేజ్ ఏదైనా కూడా. పోతే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఎంత కష్టపడి ఎంత సూపర్ స్టార్ అయినా క్యారెక్టర్ లేకపోతే వేస్టే. సెకండ్ క్వశ్చన్, మేమేం బాగానే ఉంటాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాం. థర్డ్ క్వశ్చన్, ఎవరికి సలహాలు ఇవ్వద్దు, సలహాలు తీసుకోవద్దు. ఫోర్త్ క్వశ్చన్, మీకు ముందు మీ దేశం, తర్వాత మీ అమ్మ నాన్న, తర్వాత ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఆ తర్వాతే మేము. ఫిఫ్త్ క్వశ్చన్, టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేనోడి కంటే టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేనోడి కంటే డిసిప్లిన్ ఉండి టాలెంట్ ఉన్నోడికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ. అలాంటి వాడే త్వరగా సక్సెస్ అవుతాడు. సిక్స్త్ క్వశ్చన్, నేను ముందు ఇచ్చిన హిట్స్ కంటే కూడా ఇప్పుడు తీసే సినిమానే నా ఫస్ట్ సినిమా అనేసి నా మైండ్లో రన్ అవుతుంటుంది. అలా కష్టపడి ఈ సినిమా తీస్తాను. సిక్స్త్ క్వశ్చన్, ఈరోజు బాగా ఆడావు కాబట్టి నిన్ను పొగుడతారు, రేపు అదే నువ్వు ఆడకపోతే ఆ పొగిడే వాళ్ళే తిడతారు. సో నేను అలాంటివన్నీ పట్టించుకోను. ఎయిత్ క్వశ్చన్, చూసి సిగ్గుపడేంత గొప్ప క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. నైన్త్ క్వశ్చన్, ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకు, నీ గురించి ఆలోచించేంత టైం ఎవడికి లేదు ఇక్కడ. లాస్ట్ అండ్ ఫైనల్, నీ గర్ల్ ఫ్రెండ్ అందరిలా కాదు అని మాత్రం ఎప్పుడు అనుకోకు. ఇది రూల్స్ చెప్తానంటే దీంట్లో ఈ 10 క్వశ్చన్స్ మాకు రూల్స్ వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలా, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుని ఉండాలా. ఆ స్క్రీన్ షాట్ ఈ ఆన్సర్స్ నేను డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్ కానీ పిన్ చేస్తా. ఆ పిన్ చేసిన అకౌంట్కి కానీ ఏం లేదు, ఆ పిన్ చేసిన అకౌంట్కే మన స్క్రీన్ షాట్ ఆన్సర్స్ మనకు మెసేజ్ చేసేలా స్క్రీన్ షాట్ అని షేర్ చేయాలి. ఇకపోతే మనకు ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను. దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఏ ఐడికి మెసేజ్ చేయాలనేసి అలా చేసిన మనకు ఆన్సర్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటున్నావా, ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. మనకి ఎన్ని మెసేజెస్, ఆ మెసేజ్ కాక మళ్ళీ మనకు సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్సర్ ఇచ్చింటారు కదా, వాళ్ళకు సెకండ్ ప్రియారిటీ ఇస్తాం అంతే. అది మీకు ఇన్స్టాగ్రామ్ లేదు అనేది ఎవరికి ఈ కాలం ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళకి ఎవరు లేదు. యూట్యూబ్ చూస్తా అంటే మీకు ఖచ్చితంగా మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో అలా పోతే మీరు విన్నర్ అయితే ఇప్పుడే రిజల్ట్స్ మీరు విన్నర్ అయితే జనవరి 5th లోపు లేదంటే 5th రోజు కానీ మీకే మెసేజెస్ వస్తాయి. మీరు విన్నర్ అయితే జనవరి 5th లోపు కానీ 5th లోపు కానీ 5th రోజు కానీ మీకు మెసేజెస్ వస్తాయి. ఆ రోజు మీరు దాంట్లో మేము ఆ రోజు చూసాం ఎట్లా ప్లాన్ చేయాలో ఏంటంటే మేము ఆ రోజు డిస్కస్ చేసాం. కొంచెం మాకు ఎన్ని కామెంట్స్ వస్తాయి, అయితే ఫస్ట్ 50 అనుకున్నాము, చూద్దాం ఎంతమంది వస్తారా ఎంతమంది రారా అనేసి. ఆ వచ్చిందని బట్టి ఆ రోజు అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకుంటాము. ఆ రోజు మీకే మెసేజెస్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైనా కూడా మీరు షేర్ చేయండి, ఎవరికైనా కూడా మీకు కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రావచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి.